ఈ రోడ్డు రిపేరీ చేయబట్టి కనీసం అంటే ఒక వారం అవుతుంది. చాలా ఇబ్బందికరంగా ఉంది. మేము ఆటో వాళ్ళు ఏదో సొందలు వెళ్ళిపోతాము. వేరే జిల్లాల నుంచి ఎక్కడెక్కడి నుంచో లారీలు కార్లు వస్తున్నాయి. వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోయింది. కనీసం ఆ సర్కిల్లో కానీ లేదంటే ఆ కోర్టు దగ్గర కానీ ఎక్కడైనా రిపేరీ చేయబట్టి ఇప్పటికీ కనీసం అంటే ఒక వారం అవుతా ఉంది. దీని నుంచి చాలా ఇబ్బందికరంగా మారిపోయింది. ఎందుకంటే మా ఆటో వాళ్ళకి కానీ ప్రజలకు కానీ చాలా ఇబ్బందికరంగా మారింది. దీంతోపాటు ఎక్కువ ఇబ్బంది పడుతుండేదంటే వేరే రాష్ట్రాల నుంచి వేరే జిల్లాల నుంచి వచ్చే లారీల వాళ్ళు ఒక కారు కానీ ఇంకోటి కానీ ఇట్లా మలకమూరు కానీ బెంగళూరు కానీ పోవాలంటే కింద వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా మారిపోయింది. కనీసం ఇక్కడ ఏదే కానీ వసతి వీళ్ళు రోడ్ రిపేరీలో ఉందన్న ఏది సిగ్నల్ కానీ ఇంకోటి ఏది లేదు ఇక్కడ. దాంతోపాటు వీళ్ళు ఏదన్నా కానీ ఆ పెద్ద లారీలు వస్తున్నాయి ఇక్కడికి ఊరువాకిల వరకు వచ్చేసి అవి టర్న్ చేసుకొని పోవాలంటే నానా నరకం పడుతున్నారు. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు లారీ వాళ్ళు. వాళ్ళ గురించి అన్న కొద్దిగా ఆలోచన చేసి మనకి కోర్టు దగ్గర కానీ ఎక్కడన్నా కానీ డివైషన్ పెట్టేసి బ్రిడ్జ్ కింద పోవాలనేసి ఒక బ్యానరు ఒక బోర్డు ఏదో ఒకటి పెట్టాలని కోరుతున్నాను. దాంతోపాటు మాకు ఆటో వాళ్ళకు కూడా చాలా ఇబ్బందికరంగా మారిపోయింది. ఏ సొందులో పోయినా కూడా కనీసం 10 నిమిషాల నుంచి అర్ధగంట అవుతుంది బయటకు వచ్చేదానికోసము. జల్దీ త్వరగా అధికారులు స్పందించి ఈ పని త్వరగా ముగియాలనేసి కోరుచున్నాము.